2008లో ఒక సైంటిస్ట్ ముంబైలో ఛాలెంజ్ చేశారు. నేను ఈవీఎంలను హ్యాక్ చేసి చూపిస్తాను, అది చేసి చూపిస్తాను. చాలా అప్పుడు మీడియాలో సంచలనం జరిగింది. కానీ టెక్నికల్‌గా ఆయన ప్రూవ్ చేయలేకపోయారు. టెక్నికల్‌గా హ్యాకింగ్ అనేటటువంటిది, ఈవీఎం మిషన్స్ అనేటటువంటిది ఎక్స్ట్రార్డినరీ టెక్నికల్ నాలెడ్జ్‌తోని తయారైనటువంటి అంశాలు. కొన్ని టెక్నికల్ ఎర్రర్స్, కొన్ని అంటే జనరల్‌గా ఏ మెషిన్‌లో అయినా గానీ టెక్నికల్ ఎర్రర్స్ వాటిని తప్ప ఓట్ ప్యాటర్నింగ్‌ను, ఓటు డిసైడింగ్ ఫ్యాక్టర్‌ను, మైక్రోచిప్‌ను, కంట్రోల్ ప్యానెల్‌ను, బ్యాలెట్ ప్యానెల్‌ను హ్యాక్ చేసేటటువంటి విధానం ఎక్కడా లేదు. అది రూల్డ్ ఔట్. ఇంకొకటి మనకు బీహార్ ఎగ్జాంపుల్‌కొస్తే, బీహార్‌లో మొట్టమొదటిసారిగా అంటే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ఏ ప్యాటర్న్ అయితే ఉపయోగపడిందో, ఆ ప్యాటర్న్ ఇక్కడ ఉపయోగపడింది. అంటే యాంటీ హిందూ ఓట్స్ స్ప్లిట్ అయ్యాయి. హిందూ ఓట్లన్నీ యూనిఫైడ్‌గా పడ్డాయి. అందు గురించి వచ్చినటువంటి 7%, 6% హైప్ లోపట సంపూర్ణమైనటువంటి మెజారిటీని ఎన్డీఏ సాధించగలిగింది. ఎన్డీఏ మెజారిటీని సాధించడానికి ప్రధానమైనటువంటి కారణాలు బీహార్ బార్డర్ డిస్ట్రిక్ట్స్‌లలో ఎన్నో జాతి వ్యతిరేక కార్యక్రమాలు అనేటటువంటిది కొనసాగుతున్నాయి. వాటితోని విసికి వేసారిపోయినటువంటి జనాలు మనకు ఒక భద్రతమైనటువంటి పరిపాలన, సుభిక్షమైనటువంటి పాలన కొనసాగాలనే ఉద్దేశంతోని నితీష్ కుమార్ గారి నాయకత్వాన్ని వాళ్ళు బలపరిచారు. నితీష్ కుమార్ ఈజ్ నాట్ ఏ గుడ్ పొలిటీషియన్, ఈజ్ ఎ గుడ్ సీఈఓ. పొలిటీషియన్‌కు, సీఈఓకు అదే డిఫరెన్స్ ఉంటుంది. పొలిటీషియన్ ఎప్పుడు ఓట్లను హైప్ చేసుకోవాలని చూస్తాడు. సీఈఓ ఏం చేస్తాడంటే ఉన్నటువంటి నిధులను సరైనటువంటి సక్రమమైనటువంటి మార్గంలో వాటిని ఉపయోగించుకోవాలని అనుకుంటారు. రాష్ట్రీయ మహిళా కోశం యొక్క స్టడీస్‌లో నేను బీహార్ రాష్ట్రంలో మొత్తం తిరిగినాను. ప్రతి జిల్లా, ప్రతి మండలం ఆల్మోస్ట్ ఆల్ తిరగడం జరిగింది. అక్కడ ఓట్ ప్యాటర్న్ అనేటటువంటిది ఒక మాస్ కాల్ ఇస్తే టర్న్ అయ్యేటటువంటి ఓట్ ప్యాటర్న్. మీకు డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది కనిపించదు. పథకాలు, ఆకర్షణలు, వెల్ఫేర్స్, స్కీమ్స్ అనేటటువంటిది ఎక్కడ కనిపించాయన్నమాట. ఇది ఒక మాస్ లీడర్ కాల్ ఇస్తే దానికి లోనై ఓట్ ప్యాటర్న్ అనేది కొనసాగుతుంది. బీహార్ ప్రజలు గత 15 సంవత్సరాల నుండి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత ఉంది అనేటటువంటి దాన్ని వాళ్ళు నిరూపించుకున్నారు. ఎడ్యుకేషన్‌లో చాలా వరకు పెరిగారు. అక్కడ ఎంప్లాయ్‌మెంట్ ఆప్షన్స్ అనేటటువంటిది పెరిగాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 100 మంది రిక్రూట్ అయితే 40-45 మంది బిహారీ, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు మారాలనుకుంటున్నారు. ఎడ్యుకేషన్ వైపు మళ్ళాలనుకుంటున్నారు. ఆ పూర్వపు రోజులన్నిటిని కూడా ఇప్పుడు తుడిచిపెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఎస్ఐఆర్‌ని ఇంప్లిమెంట్ చేసి సుమారు 68 లక్షల ఫేక్ అండ్ డబుల్ ఓట్స్‌ను డిలీట్ చేయడం జరిగింది. అవి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాయి. అంటే కొన్ని అంటే అన్ని ఓట్లు కావు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్నటువంటి ఓట్లు బీహార్‌లో ఉన్నాయి. బీహార్‌లో ఉన్నటువంటి ఓట్లు 7 సిస్టర్స్‌లో ఉన్నాయి. అందు గురించి వాటిని పక్కడబందీగా రిగ్గింగ్ జరగకుండా, బూత్ క్యాప్చర్స్ జరగకుండా, మాల్ ప్రాక్టీసెస్ జరగకుండా కేంద్ర ప్రభుత్వ బలగాలు కట్టడి చేయగలిగినాయి. అందు గురించి బీహార్ రాష్ట్రంలో ఈరోజు మనకు ఆ రిజల్ట్ అనిపించింది. ఒక ఓవరాల్‌గా ఓట్ చోరీ అనేటటువంటిది పొలిటికల్ మైలేజ్‌ని ఇచ్చింది గానీ, ఇన్ జనరల్ మైలేజ్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడలేదు. ఉపయోగపడదు కూడా. అది వాస్తవం కాదు. రెండు